రేపే భూమి పూజ చేద్దామని రిషి బోర్డ్ మీటింగ్లో డేట్ని ఫిక్స్ చేసేస్తాడు కదా. ఇంకా వసు జగతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు కదా. బోర్డ్ మీటింగ్ అయిపోతుంది, బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. తరువాత వసు జగతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వసు, నా కొడుకిచ్చిన సర్ప్రైజ్ బాగుంది కదా అని అంటుంది జగతి. అవునత్తయ్య, ఇంత తొందరగా ఇంత సడన్గా భూమి పూజకి ఏర్పాట్లు చేస్తారు అని అస్సలు ఊహించలేదు కదా మనం అని అంటుంది వసు. రిషి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం గమనించి బోర్డ్ మీటింగ్ అయిపోయింది, అందరూ కూడా వెళ్ళిపోయారు, మీ అత్త కోడళ్ళ ముచ్చట్లు కూడా పూర్తయితే ఇంటికి వెళ్దామా అని అంటాడు రిషి. మహేంద్ర నవ్వుతూ, పోనీలే నాన్న, మాట్లాడుకోనివ్వు, ఇంట్లో టైం సరిపోవట్లేదు అనుకుంటా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి, అందుకే ఇక్కడ కూడా మీటింగ్లో కూడా ముచ్చట్లు పెడుతున్నారు అని అంటూ ఉంటాడు. అదేం లేదులే రిషి, ఇంత సడన్గా భూమి పూజ అన్నావు కదా, అందుకే షాక్లో ఉన్నాము అని అంటుంది జగతి. దీంట్లో షాక్ అవ్వడానికి ఏముందమ్మా అని అంటాడు రిషి. అది కాదు నాన్న, రేపటికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, అదే కాక మంచి కాంట్రాక్టర్ని కూడా మాట్లాడుకోవాలి కదా అని అంటుంది జగతి. అమ్మ, నేను బిల్డర్ని ఆల్రెడీ మాట్లాడేశాను, కాంట్రాక్ట్ కూడా ఇచ్చేశాను అని అంటాడు రిషి. వాట్ నాన్న, ఏం చెప్తున్నావు అని అంటుంది జగతి. అవునమ్మా, భయపడవలసిన అవసరం ఏమి లేదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ కాంట్రాక్టరే, దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అందుకే నేను ఓకే చెప్పేశాను. ఈ విషయాన్ని మీకు ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు అని ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను అని అంటాడు రిషి. అది కాదు నాన్న, బర్డెన్ అంతా నువ్వే తీసుకున్నావా అని అంటుంది జగతి. అమ్మా, నాకేమీ కాదులే, కానీ నాకేం బర్డెన్గా కూడా లేదు, చాలా సంతోషంగా ఉంది, అందుకే సంతోషంతో ఈ పనులు మొదలు పెట్టేద్దామని త్వరగా భూమి పూజకి డేట్ కూడా ఫిక్స్ చేసేసాను. త్వరగా పనులు జరిగి త్వరగా కన్స్ట్రక్షన్స్ పూర్తయితే మనం అనుకున్నది త్వరగా సాధించవచ్చు, త్వరగా మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్ ప్రారంభించవచ్చు, నాకు అలా నెరవేర్చుకోవచ్చు అని అంటాడు రిషి. తప్పకుండా నెరవేరుతుంది నాన్న అని అంటుంది జగతి. సరే జగతి, లేట్ అవుతుంది, ఇప్పటికే అందరూ వెళ్ళిపోయారు, ఇంటికి బయలుదేరదామా అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి. వస్తారా మేడం గారు, ఇంటికి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారా అని అంటాడు రిషి నవ్వుతూ. కబుర్లు చెప్పడానికి అత్తయ్య ఉండాలి కదా, అత్తయ్యని మావయ్య తీసుకువెళ్ళిపోతున్నారు కదా, నేనొక్కదాన్నే ఎవరికి చెప్పాలి కబుర్లు అని అంటుంది వసు. ఎవరికేముంది, ఈ కుర్చీలు, ఈ టేబుల్స్, ఆ స్క్రీను, బోర్డు ఇవన్నీ ఉన్నాయి కదా, చందమామతో కబుర్లు చెప్తున్నట్టు వీటికి కూడా చెప్పేయి అని అంటాడు రిషి నవ్వుతూ. అయితే మీరు వెళ్ళండి, వీటితోనే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతాను ఇక్కడే అని అంటుంది వసు చిరుకోపంగా. మహేంద్ర, వీళ్ళ గొడవ ఇప్పట్లో అయ్యేలాది లేదు, కానీ మనం వెళ్దాం పదా, వాళ్ళే వస్తారు అని అంటుంది జగతి. సరే జగతి అని అంటాడు మహేంద్ర. నాన్న రిషి, మేము వెళ్తున్నాం, మీరు త్వరగా వచ్చేయండి అని అంటాడు మహేంద్ర. ఓకే డాడ్ అని అంటాడు రిషి. జగతి మహేంద్ర వాళ్ళ కారులో ఇంకా ఇంటికి బయలుదేరతారు. అమ్మ డాడ్ కూడా వెళ్ళిపోయారు, ఇక్కడే కూర్చున్నావేంటి, రావా అని అంటాడు రిషి. రానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి, నేను వీటితోనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటానని చెప్పాను కదా, నా కోసం వెయిట్ చేస్తున్నారా, వెళ్ళండి వెళ్ళండి అని అంటుంది వసు. అదేదో సరదాగా అన్నానులే, రా వెళ్దాం, లేట్ అవుతుంది అని అంటాడు రిషి. మీరు సరదాగా అంటే నేను సీరియస్గా తీసుకున్నాను, ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను అని అంటుంది వసు. నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు రిషి. ఏం చేస్తారు చెప్పండి అని అంటుంది వసు. ఏం చేస్తానా అని వసుని ఎత్తుకుంటాడు రిషి. ఏం చేస్తున్నారు, వదలండి అని అంటుంది వసు. వదిలేదే లేదు, ఇలాగే తీసుకువెళ్ళి కారులో కూర్చోపెడతా, నువ్వెలా రావో నేను చూస్తాను అని అంటాడు రిషి. ఎవరైనా చూస్తే బాగోదు, ఇది కాలేజ్, వదలండి అని అంటుంది వసు. అందరూ వెళ్ళిపోయారు, వదిలే ప్రసక్తే లేదు అని వసుని ఎత్తుకుని రిషి నడుస్తూ ఉంటాడు. ఎవరైనా చూస్తారేమో అని వసు భయపడుతూ, వదలండి ప్లీజ్ వదలండి, నేను నడుస్తాను కదా, నేను వస్తాను కదా అని అంటుంది. ఇందాక రానన్నావు కదా, అక్కడే ఉంటానన్నావు కదా అని అంటాడు రిషి వసుని ఎత్తుకుని మాట్లాడుతూ. అప్పుడు అన్నానులేండి, ఇప్పుడు నేను వస్తాను, నడుస్తాను, వదలండి అని అంటుంది వసు. పర్వాలేదు, ఒకవేళ ఎవరైనా చూసినా నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఒకవేళ నడవలేకపోతున్నావేమో
అందుకే ఎత్తుకుని తీసుకువెళ్తున్నారేమో అనుకుంటారు, కానీ తప్పుగా ఎవరు అర్థం చేసుకోరు. నువ్వేం బాధపడకు, అయినా నా భార్యని నేను ఎత్తుకుని తీసుకువెళ్తాను, ఎలా అయినా తీసుకువెళ్తాను. ఎవరో ఏదో అనుకుంటారని నేనెందుకు ఆలోచించాలి అని వసుని ఎత్తుకుని నడుస్తూ ఉంటాడు రిషి. అయ్యో అది కాదండి అని అంటుంది వసు. మరి ఏంటండి అని అంటాడు రిషి వసుని ఎత్తుకుని నడుస్తూ. నన్ను వదిలిపెట్టండి, నేను నడుస్తానని చెప్తున్నాను కదా అని అంటుంది వసు. నేను ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరి మాట వినాలి అనుకోను. నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా తగ్గేదే లేదు అని వసుని ఎత్తుకుని నడుస్తూ ఉంటాడు రిషి. అనవసరంగా ఇక్కడే ఉంటాను అని చెప్పాను అని అంటుంది వసు. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏం ప్రయోజనం అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంకా వసుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోపెడతాడు. రిషి కూడా కారులో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అంతలో జగతి వసుకి ఫోన్ చేస్తుంది. అత్తయ్య చెప్పండి అని అంటుంది వసు. వసు ఎక్కడున్నారు, స్టార్ట్ అయ్యారా, ఇంకా కాలేజ్లోనే ఉన్నారా అని అంటుంది జగతి. స్టార్ట్ అయ్యాం అత్తయ్య, వచ్చేస్తున్నాం. మీరు ఎక్కడున్నారు అత్తయ్య అని అంటుంది వసు. మేము ఇంటికి వచ్చేసాం వసు, అందుకే మీరు ఇంకా స్టార్ట్ అయ్యారా లేదా, చీకటి పడిపోతుంది కదా అని ఫోన్ చేశాను అని అంటుంది జగతి. సరే అత్తయ్య వచ్చేస్తున్నాము అని అంటుంది వసు. జగతి ఫోన్ పెట్టేస్తుంది. వసు ఫోన్ పెట్టేసిన తర్వాత రిషితో, అత్తయ్య మావయ్య కంగారు పడుతున్నట్టున్నారు, మనం ఇంకా రాలేదని అని అంటుంది. లేట్ అవ్వడానికి కారణం నువ్వే కదా అని అంటాడు రిషి. సగం కారణం నేనైతే మరో సగం కారణం మీరే కదా అని అంటుంది వసు. ఏంటి సగం కారణం నేనా, మళ్ళీ దీనిలో కూడా సగం నాకు వాటా ఇచ్చేస్తున్నావా అని అంటాడు రిషి. సగం కాదు, పూర్తిగా మీరే కారణం అని అంటుంది వసు. ఇదేంటి ఇప్పుడే సగం అన్నావు, మళ్ళీ పూర్తిగా కారణం నేనే అంటున్నావు అని అంటాడు రిషి. అవును, అసలు లేట్ ఎందుకయింది, మీరు అక్కడ ఉండమన్నారు అనే కదా అక్కడ లేట్ అయింది అని అంటుంది వసు. అన్నాను అని అంటాడు రిషి. అంటే కారణం మీరే కదా అని అంటుంది వసు. హలో, నేను ఉండమంటే నువ్వు ఉంటావా, నువ్వు వచ్చి కారులో కూర్చోవాలి కదా అని అంటాడు రిషి. అంటే భర్త మాట వినాలి కదా, అందుకే మీ మాటని బాధ్యతగా తీసుకుని శిరస వహించాను అని అంటుంది వసు. వసు మాటలకి రిషి ఆశ్చర్యపోతూ, బాబోయ్ ఇలా కూడా ఉంటుందా అని అంటాడు. ఎలా అయినా ఉంటుంది అని అంటుంది వసు నవ్వుతూ. ఇలాంటి ఆలోచనలు నీకు మాత్రమే వస్తాయనుకుంటా కదా అని అంటాడు రిషి. అవును, తెలివిగల వాళ్ళకి అలానే వస్తూ ఉంటాయి అని నవ్వుతూ ఉంటుంది వసు. రిషి వసుని పైనుంచి కింద వరకు ఒక్క లుక్ ఇస్తాడు. అబ్బో అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి. ఏంటి అలా చూశారు అని అంటుంది వసు. ఎలా చూశాను, బాగానే చూశాను కదా అని అంటాడు రిషి. లేదు, నాకు డిఫరెంట్గా అనిపించింది అని అంటుంది వసు. అనిపిస్తే అలాగే అనుకో అని అంటాడు రిషి. అదే ఎందుకు అలా చూశారో చెప్పండి అని అంటుంది వసు. ఏం లేదు, యూత్ ఐకాన్వి, యూనివర్సిటీ టాపర్వి, అలాంటి ఐడియాలు వస్తాయిలే అని అంటాడు రిషి. వసు పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. నేనేం జోక్ వేయలేదే, ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు రిషి. మీరు ఇప్పుడు నిజం చెప్పండి అని అంటుంది. అంటే అని అంటాడు రిషి. ఏదో కవర్ చేసుకోవడానికి అలా చెప్పారు, కానీ ఇప్పుడు నిజం చెప్పండి, మీ మనసులో మాట బయట పెట్టేయండి అని అంటుంది వసు. ఏం లేదు, నువ్వేనా, ఆడవాళ్ళందరూ ఇలానే ఆలోచిస్తారా అని అంటాడు రిషి. మోస్ట్లీ అందరూ ఇలానే ఆలోచిస్తారేమో, చెప్పలేం, వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటారు అని అంటుంది వసు. రిషి డ్రైవ్ చేస్తూ పక్కకు చూసేసరికి కొబ్బరి బొండాలు కనిపిస్తూ ఉంటాయి. వసు కొబ్బరి బొండం తాగుతావా అని అంటాడు. కొబ్బరి బొండం వద్దు, ఐస్ క్రీమ్ తిందాము అని అంటుంది వసు. ఐస్ క్రీమ్ వద్దు అని అంటాడు రిషి. వద్దా, సరే కొబ్బరి బొండం తాకి ఐస్ క్రీమ్ ఇంటికి తీసుకువెళ్దాము అని అంటుంది నవ్వుతూ వసు. వద్దన్నా వదలవు కదా అని అంటాడు రిషి. వసు నవ్వుతూ ఉంటుంది. కొబ్బరి బొండాలు కనిపించిన చోట ఒక చోట రిషి కారు ఆపుతాడు. ఇద్దరు కూడా కారు దిగి కొబ్బరి బొండాలు కొట్టించి కొబ్బరి నీళ్ళు తాగుతారు. తర్వాత ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపుతాడు రిషి కారు. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకుని ఇంటికి బయలుదేరుతారు రిషి వసు. తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి
జగతి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వసు ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి వస్తుంది. వసు డిన్నర్ రెడీ అవుతుంది. మీ ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది జగతి. అత్తయ్య ఏమైనా హెల్ప్ చేయమంటారా అని అంటుంది వసు. లేదు వసు, ఆల్రెడీ అయిపోవచ్చింది, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని అంటుంది వసు. వసు, రిషికి కాఫీ కలిపివనా, తీసుకువెళ్తావా అని అంటుంది జగతి. మేము బయట కోకోనట్ వాటర్ తాగాం అత్తయ్య, మీ అబ్బాయిని అడిగి చెప్తాను అత్తయ్య, ఒకవేళ కాఫీ తీసుకురమ్మంటే నేను వచ్చి తీసుకువెళ్తాను అత్తయ్య అని అంటుంది వసు. సరే వసు అని అంటుంది జగతి. కాఫీ కావాలేమో అని రిషిని అడగడానికి వసు రూమ్కి వెళ్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.